హాయ్ వ్యూవర్స్, మనం ఈరోజు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో టైమ్ అండ్ డిస్టెన్స్, కాలము మరియు దూరం గురించి డిస్కస్ చేద్దాం. సో ఇందులో కూడా మొదటగా మనం ఏంటంటే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడో చూద్దాం, తర్వాత దానికి రిలేటెడ్ కంటెంట్ మనం చూద్దాం. సో ఫస్ట్గా చూసుకుంటే సో మనకు ఈ కాలము మరియు దూరంలో సో మనకు బేసిక్ క్వశ్చన్స్ వచ్చేసి ఈ కన్వర్షన్స్ ఉంటాయి. సో ఎలా అంటే మనకు జనరల్గా ఎలా ఇస్తుండంటే కిలోమీటర్ పర్ అవర్ ఇస్తుంటాడు. సో దీన్ని మనం మీటర్ పర్ సెకండ్లకు కానీ, లేకుంటే మీటర్ పర్ మినిట్లోకి, లేకుంటే మీటర్ పర్ అవర్, మీటర్ పర్ నిమిషం, సో ఇట్లా కన్వర్షన్స్ ఉంటాయి. సో ఇది మనం చూద్దాం. సో ఇది కాకుండా ఈ బేసిక్ కన్వర్షన్స్తో పాటు మనకేందంటే ఇంకా కొన్ని బేసిక్ థింగ్స్ వస్తుంటాయి. ఎలా అంటే సరాసరి వేగం, తర్వాత సాపేక్ష వేగం, సో ఇలాంటి కాన్సెప్ట్స్ ఉంటాయి. సో మనకి మళ్ళీ ఇంకోటి ఏంటంటే రైళ్ళ గురించి క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో రైళ్ళు ఏంటంటే రెండు రైళ్ళు ఒకటే దశలో వెళ్తున్నాయి, లేకుంటే అపోజిట్ దశలో వెళ్తున్నాయి. సో అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇంకా కొన్ని ఏముంటాయంటే ఒక రైలు ఒక మనిషిని ఇంత టైంలో క్రాస్ చేసింది. సో ఆ రైలు స్పీడ్ ఇస్తాడు, తర్వాత ఆ రైలు యొక్క ఎంత వేగంలో వెళ్తుందని అడుగుతాడు. లేకుంటే ఆ రైలు యొక్క పొడవు అడుగుతాడు. సో లేకుంటే రైలు ఒక కరెంటు పోల్ని ఇంత టైంలో దాటుతుంది, సో దానికి కరస్పాండింగ్ క్వశ్చన్స్ అడుగుతాడు. సో లేకుంటే మనకు రెండు రైళ్ళ గురించి ఇలా అయినా అడగవచ్చు. లేకుంటే మనకి పడవల గురించి క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ పడవల గురించి క్వశ్చన్స్ ఏముంటాయంటే ఒక పడవ నిశ్చలమైన నీటిలో ఇంత వేగంతో వెళ్తుంది, సో ఆ ప్రవాహ వేగం ఇస్తాడు. సో పడవ నిశ్చల నీళ్ళు ఉన్నప్పుడు ఆర్ నిశ్చలంగా ఉన్నప్పుడు ఇంత స్పీడ్తో వెళ్తుంది. అదే ప్రవాహంతో ఉన్నప్పుడు అది కొంచెం యాడ్ అయ్యి ఇంకొంచెం ఒకటే డైరెక్షన్లో వెళ్తే కొంచెం ఎక్కువ స్పీడ్తో వెళ్తుంది. సో అలాంటప్పుడు ఈ దశలో వెళ్ళినప్పుడు టైం ఎంత పడుతుంది, ఒకవేళ ప్రవాహ దిశకి ఎదురుగా వెళ్ళినప్పుడు ఎంత టైం పడుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. సో మనం ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీద కొంచెం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. సో మనకు బేసిక్గా తెలవాల్సింది ఏంటంటే మనకు యూనిట్స్ తెలియాలి. సో మనకు 1 కిలోమీటర్ అంటే ఏమని రాస్తాం, జనరల్గా 1000 మీటర్స్ రాస్తాం. సో నెక్స్ట్ మనకి 1 అవర్ అంటే నథింగ్ బట్ మనం ఏం రాస్తాం, 60 నిమిషాలు. ఇంకేం రాస్తాం, 1 నిమిషం ఈజ్ ఈక్వల్ టు 60 సెకండ్లు. సో మనం ఈ రెండింటిని కలిపితే మనకేమొస్తుంది, 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు 3600 సెకండ్లు. సో ఇవి. సో అంటే ఇవన్నీ ఎందుకు రాస్తున్నామంటే ఒక క్వశ్చన్లో మనకి 1 కిలోమీటర్ బై 1 అవర్ అని ఉందనుకోండి. సో దీన్ని ఏమని రాస్తాం, 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్స్ బై 1 అవర్ అంటే ఎంత, 60 నిమిషాలు. సో మనం ఇది ఇంకా ఫర్దర్ స్ప్లిట్ చేస్తే 50/3 మీటర్ పర్ నిమిషాలు వస్తుంది. అంటే మనం ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, 1 కిలోమీటర్ పర్ గంట అట్లా ఇచ్చినప్పుడు, లేకుంటే కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చినప్పుడు సో 50/3 మీటర్ పర్ నిమిషాలు ఉంటుంది. ఇదొకటి. సో దీన్నే మనం రివర్స్లో రాస్తే ఏమని రాస్తాం, 1 మీటర్ పర్ మినిట్ ఆర్ మీటర్ పర్ నిమిషం ఈజ్ ఈక్వల్ టు 3/50 కిలోమీటర్ పర్ అవర్ అట్లా. సో రివర్స్లో, సో రివర్స్ అండ్ స్ట్రైట్ రెండు గుర్తుండాలి. సో నెక్స్ట్ ఏంటంటే 1 కిలోమీటర్ పర్ అవర్ అని ఇచ్చినప్పుడు, లేకుంటే 1 kmph అండి దాని మీనింగ్. సో kmph అన్నా కిలోమీటర్ పర్ 1 అవర్ అన్నా అన్నీ సేమే. సో ఇందులో ఏముంటుంది, కిలోమీటర్ అంటే మీటర్స్లోకి రాయండి. ఇక్కడ టైంని ఎందులో కన్వర్ట్ చేసాం, మనం నిమిషాల్లో కన్వర్ట్ చేసాం కదా, సెకండ్లలో రాసాం అనుకోండి 3600 సెకండ్లు వస్తుంది. సో దీన్ని మనం ఇంకా సింప్లిఫై చేస్తే ఏమొస్తుందంటే 5/18 మీటర్ పర్ సెకండ్ అని వస్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఏం రావచ్చు, 1 కిలోమీటర్ పర్ 1 అవర్ అని చూస్తే సో ఎప్పుడు చూసినా 5/18 మీటర్ పర్ సెకండ్ రాయొచ్చు. అదే 1 మీటర్ పర్ సెకండ్ రాస్తే యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 18/5 కిలోమీటర్ పర్ అవర్. సో ఈ బేసిక్ థింగ్స్ అనేవి మనకు గుర్తుండాలి. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్లో ఈ కన్వర్షన్స్ రాక క్వశ్చన్స్ ఆన్సర్స్ తప్పయ్యే కేసులు ఉంటాయి. సో మీరు ఇవి గుర్తుపెట్టుకోండి. అంటే మనం కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ మినిట్కి ఎలా కన్వర్ట్ చేస్తాం, ఇంకోటి ఏంటంటే కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్లోకి ఎలా కన్వర్ట్ చేస్తామని ఆ రెండు విషయాలు గుర్తుంటే మనకి ఎక్కువగా ఏంటంటే ఈ మీటర్ పర్ మినిట్ కన్వర్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో మనం క్వశ్చన్స్ని బట్టి మనం ప్రొసీడ్ అవుదాం.
సో ఇందులో ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే ఈ మొత్తం చాప్టర్ మొత్తం ఒకటే ఒక్క ఫార్ములా మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అదేంటంటే డి ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ టీ. సో ఈ డి అనేది ఏంటంటే మనం ఇంగ్లీష్లో అయితే మనం డిస్టెన్స్ అంటాం, సో తెలుగులో అయితే ఈ దూరం. సో దూరము, ఈ ఎస్ అంటే ఏంటంటే నథింగ్ బట్ మన స్పీడ్ అండి. సో స్పీడ్ లేకుంటే తెలుగులో అయితే వేగం అంటారు, లేకుంటే ఇంకా కొన్ని కేసుల్లో ఇంకా వేరే రకాలుగా కూడా పిలుస్తుంటారు. సో ఈ టీ అంటే నథింగ్ బట్ మనకు టైం, లేకుంటే మనం కాలం అని అంటాం. సో ఈ వేగాన్ని ఏంటంటే కొంతమంది వేరే వేరే యూనిట్లలో తీసుకుంటారు, అదే ఇప్పుడే డిస్కస్ చేసినట్టు km/h లేకుంటే ఇదని. కొంతమంది పేర్లు మారచ్చు, బట్ డౌన్ ద లైన్ మనకు ఉండే కంటెంట్ మాత్రం ఇట్ విల్ రిమైన్ ద సేమ్. ఓకే, దీనిలో మనం ఇది చూద్దాం. సో ఇందులో టైప్స్ చూద్దాం. అంటే ఇప్పుడు డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం రాసాం కదా, అందులో మీరు ఒకవేళ స్పీడ్ రాశారనుకోండి ఏమని రాస్తారు, డిస్టెన్స్ బై టైం రాస్తాం. అదే టైం రాస్తే ఏమని రాస్తాం, డిస్టెన్స్ బై స్పీడ్. సో మనకు ఈ 3 బేసిక్ ఫార్ములాస్, ఐ మీన్ ఈ ఫార్ములా నుంచే ఈ ఫార్ములా రెండు డిరైవ్ అవుతాయి. బట్ మనకేంటంటే ఇది ఒక్కటి గుర్తుంటే చాలు. సో వేరే వాడు ఏది అడిగినా కానీ అకార్డింగ్లీ మనం ఆన్సర్ చేయొచ్చు. 24 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించే క్రమంలో ఒక వ్యక్తి 1 గంట 40 నిమిషాలు నడిచిన తర్వాత మిగిలిన దూరంలో 5/7 వంతు దూరం ప్రయాణించాడని గమనించాడు. అతని నడక వేగం. సో మనకు ఎప్పుడైనా కానీ వేగం ఆర్ స్పీడ్ కావాలంటే ఏం కావాలి, మనకు డిస్టెన్స్ డివైడెడ్ బై టైం కావాలి. ఇందులో ఏంటంటే 1 గంట 40 నిమిషాలు అంటే మనకు టైం ఆల్రెడీ ఇచ్చాడు. మనకు కావాల్సిందల్లా ఏంటంటే డిస్టెన్స్ అంటే అతను ఎంత దూరం ప్రయాణించాడు. ఆ ఎంత దూరం ప్రయాణించాడు అని కనిపెట్టాలంటే అతను ఏమి ఇచ్చాడు, 1 గంట 40 నిమిషాలు నడిచిన తర్వాత మిగిలిన దూరంలో 5/7 వంతు ప్రయాణించాడని గమనించాడు. అంటే లెట్సే మనం మొత్తం డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉందనుకోండి, లెట్సే 2 పాయింట్లు ఏబి ఉంటే, సో ఆ రెండింటి మధ్య ఇనీషియల్గా దూరం ఎంత ఇచ్చాడు, 24 కిలోమీటర్లు అని ఇచ్చాడు. ఈ 24 కిలోమీటర్లో ఎంతో కొంత దూరం ప్రయాణించాడు అనుకుందాం. సో ఇక్కడి వరకు ప్రయాణించాడు అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు x కిలోమీటర్స్ అనుకోండి. మొత్తం ఎంత, 24 కిలోమీటర్లు. అందులో x అయిపోతే మిగిలిన దూరం ఎంత, ఈ 24 మైనస్ x కిలోమీటర్. సో వాడు క్లియర్గా ఏమంటున్నాడంటే ఆ 1 గంట 40 నిమిషాల తర్వాత మిగిలిన దూరంలో 5/7 వంతు ప్రయాణించాడు. అంటే అతను ప్రయాణించిన దూరం ఎంత, x ఈక్వల్ టు మిగిలిన దూరంలో 5/7 వంతు. మిగిలిన దూరం ఎంత, 24 మైనస్ x కదా. ఈ 24 మైనస్ xలో 5/7 వంతు అంటే 5 × 5/7. సో అతను ప్రయాణించిన దూరం ఈక్వల్ టు మిగిలిన దూరం ఇంటూ 5/7 వంతు. దీన్ని మీరు ఏంటంటే ఇటు క్రాస్గా మల్టిప్లై అయ్యండి, ఏమొస్తుంది, 7x ఈజ్ ఈక్వల్ టు 120 మైనస్ 5x. సో ఇది కూడా ఇటు తీసుకొస్తే 12x, ఐ మీన్ ఈ మైనస్ 5x ఇటు తీసుకొస్తే 12x ఈక్వల్ టు 120, x ఈజ్ ఈక్వల్ టు 10 కిలోమీటర్స్ వస్తుంది. సో మనకు అతను ప్రయాణించిన దూరం వచ్చింది. సో మనకు దూరం ఆర్ డిస్టెన్స్ వచ్చేసి 10 కిలోమీటర్స్. సో తర్వాత ఏమిచ్చాడు, నడక వేగం అని అడుగుతున్నాడు. వేగం అంటే డిస్టెన్స్ వచ్చింది, మనకు టైం కూడా తెలుసు. బట్ టైం ఎందులో ఉంది మనకి, ఇందులో 1 గంట 40 నిమిషాలు ఉంది. బట్ మనకేందంటే గంటలు నిమిషాల్లో ఉండకూడదు, ఉంటే మొత్తం గంటల్లో ఉండాలి, లేకుంటే నిమిషాల్లో ఉండాలి. అప్పుడు ఏం చేస్తారు, ఈ 1 గంటను అంతే ఉంచి 40 నిమిషాలు అంటే ఎన్ని గంటలు, 40/60 గంటలు. సో మీరు దాన్ని ఇంకొంచెం సింప్లిఫై చేస్తే 1 + 2/3 అంటే 5/3 గంటలు వస్తుంది. సో మనకు కావాల్సిన స్పీడ్ కావాలంటే ఏం చేస్తాం, సింపుల్గా డిస్టెన్స్ ఎంత 10 కిలోమీటర్లు బై టైం ఎంత 5/3 గంటలు. సో ఇది మీరు సింప్లిఫై చేస్తే ఇది 5 1s and 5 2s కాబట్టి 6 కిలోమీటర్లు పర్ గంట వేగం వస్తుంది. సో 6 కిలోమీటర్లు పై గంట అంటే మనకు సింపుల్గా రెండవ ఆప్షన్. అంటే ఇందులో వాడు ట్విస్ట్ చేయడానికి ట్రై చేసింది ఏంటంటే ఈ ఒక్క ఈక్వేషన్ ఫార్మింగ్ దగ్గర. సో మీరు ఒక్కసారి ఆడు ప్రయాణించిన దూరం ఈక్వల్ టు ఇది అని ఒక ఈక్వేషన్ వేస్తే మనకు కరస్పాండింగ్ డిస్టెన్స్ వస్తుంది. సో వాడు టైం ఆల్రెడీ ఇచ్చాడు, ఓన్లీ థింగ్ ఏంటంటే మనం దాన్ని గంటల్లో కన్వర్ట్ చేసాం. తర్వాత స్పీడ్ అంటే సింపుల్గా డిస్టెన్స్ బై టైం వేసి మన ఆన్సర్ మనకి వస్తుంది. తర్వాత ఒక వ్యక్తి 6 గంటల 30 నిమిషాలకి పట్టణం P నుంచి పట్టణం Qకి బయలుదేరినాడు. అతను 90 కిలోమీటర్లు పర్ గంట వేగంతో 2 గంటల 30 నిమిషాలు ప్రయాణించాడు. ఆ తర్వాత వేగంని 50 కిలోమీటర్లు పర్ గంటకి తగ్గించాడు. ఆ పట్టణంల మధ్య దూరం 345 కిలోమీటర్లు అయితే
అతను పట్టణం క్యూకి ఎప్పుడు చేరాడు. ఇప్పుడు మనకి 2 పట్టణాలు ఉన్నాయండి. పట్టణం పి ఉంది, పట్టణం క్యూ ఉంది. సో అతను ఏమన్నాడంటే 6:30కి మొదలు పెట్టాడు, అంటే 6 గంటల 30 నిమిషాలకు అతను పి నుంచి స్టార్ట్ అయ్యాడు. తర్వాత ఏమన్నాడు 90 కిలోమీటర్లు పర్ గంట వేగంతో 2 గంటల 30 నిమిషాలు ప్రయాణించాడు. సో వాడు మొదలు స్టార్ట్ అయినప్పుడు అతని స్పీడ్ వచ్చేసి 90 కిలోమీటర్ పర్ గంట. సో తర్వాత 2.5 గంటలు, సో 2.5 గంటలు ప్రయాణించాడు. ఈ ప్రయాణించిన తర్వాత అతని స్పీడ్ సరే లెట్సే మధ్యలో ఒక పాయింట్ ఆర్ దగ్గరకు వచ్చాడు అనుకుందాం. ఈ పాయింట్ ఆర్ దగ్గర నుంచి స్పీడ్ ఎంత తగ్గించాడు, ఎంతకు తగ్గించాడు, 50 కిలోమీటర్ పర్ గంట. సో 90తో స్టార్ట్ అయిన వాడు అతని స్పీడ్ ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే 50కి తగ్గిపోయింది. సో 50 కిలోమీటర్లు పర్ గంట. సో అతను రిమైనింగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు. మనం ఇందులో మొదట కనుక్కోవాల్సింది ఏంటంటే మధ్యలో 90 కిలోమీటర్లు పర్ గంటతో 2.5 గంటలు వచ్చాడు కదా, ఎంత డిస్టెన్స్ వచ్చాడో మనం కనిపెట్టాలి. సో మనకు ఇంతకుముందు చెప్పినట్టు డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ స్పీడ్ ఎంత 90 కిలోమీటర్లు పర్ గంట ఇంటూ టైం ఎంత, టైం అంటే 2.5 అవర్స్ కదా. సో 2 + ½ an hour చేస్తే మనకు 5/2 అవర్స్ వస్తుంది. సో 20 కిలోమీటర్ పర్ గంట ఇంటూ 5/2 గంట. సో ఈ గంట క్యాన్సిల్ అయిపోతుంది. మనకు 90 × 5/2 అంటే ఎంత వస్తుంది, 225 కిలోమీటర్లు వస్తుంది. బట్ మనకు మొత్తం ఉన్న ఇదెంత, మొత్తం 2 పట్టణాల మధ్య దూరం 345 కిలోమీటర్లు అన్నాడు. అంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి అతను ఆ 2.5 గంటల్లో 225 కిలోమీటర్లు అయిపోయాయి. సో మొత్తం ఎంత, మొత్తం వచ్చేసి 345. ఈ 345లో ఈ 225 పోతే మనకు మిగిలిన దూరం ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం 345లో తీసేయండి, తీసేస్తే మీకు 120 కిలోమీటర్లు వస్తుంది. సో ఈ 120 కిలోమీటర్లని అతను ఏ వేగంతో వెళ్ళాడు, 50 కిలోమీటర్లు పర్ గంట వేగంతో వెళ్ళాడు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి అతనికి పట్టిన సమయం ఎంత, సో అతనికి పట్టిన సమయం టీ తీసుకుంటే అది వచ్చేసి 120/50. సో మీరు ఇది చేస్తే 12/5 గంటలు వస్తుంది. దీన్ని మీరు కొంచెం స్ప్లిట్ చేసుకొని రాసుకుంటే 2/5 గంటలు వస్తుంది. లేకుంటే మీరు ఏమని రాయొచ్చు అంటే 2 గంటలు ప్లస్ ఇది 2/5 గంట కదా. సో 2/5 గంటలు ఏంటంటే వాడు ఆన్సర్లు నిమిషాల్లో కూడా ఉన్నాయి. సో ఈ నిమిషాల్లో ఉన్నాయి కాబట్టి ఇంటూ 60 చేయండి. సో అప్పుడు మీకు సింపుల్గా 2 గంటల ఇది సింప్లిఫై చేస్తే 24 నిమిషాలు వస్తుంది. సో 2 గంటల 24 నిమిషాలు వచ్చిన తర్వాత వాడు అడుగుతుంది ఏంటిది, అతను పట్టణం క్యూకి ఎప్పుడు చేరాడు. పట్టణం క్యూకి ఎప్పుడు చేరాడంటే సో అతనికి మొదట స్టార్ట్ అయింది 6 గంటల 30 నిమిషాలకి ప్లస్ ఈ మధ్యలో టైం ఎంత పట్టింది 2 గంటల 30 నిమిషాలు ప్లస్ మళ్ళీ లాస్ట్లో ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఎంత సమయం పట్టింది, ఈ 2 గంటల 24 నిమిషాలు. సో మీరు ఇది మొత్తం కలిపితే ఇది 9, ఇది 2/24 అంటే 11 గంటల 24 నిమిషాలకి అతను చేరాడు. సో మనం ఇందులో కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మొదట చేయాల్సింది ఈ 2.5 గంటల్లో ఎంత ప్రయాణించాడు, తర్వాత మిగిలిన దూరాన్ని వాడిచ్చిన సమయంలో వాడిచ్చిన వేగంతో చేరడానికి ఎంత సమయం పట్టింది. సో మీరు 2 చేస్తున్నారు, ఒకటేమో దూరం, ఇంకో దగ్గర సమయం. సో తర్వాత సింప్లిఫికేషన్. ఫైన్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 2 రైళ్ళ వేగంలో నిష్పత్తి 5:6. రెండో రైలు 300 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటల్లో ప్రయాణిస్తే మొదటి రైలు యొక్క వేగం ఎంత. సో ఇప్పుడు మనం రెండవ రైలు ఉంది కదా, రెండవ రైలు వేగం కనిపెడదాం. సో రెండవ రైలు యొక్క వేగం చూసుకున్నట్టయితే మనకు వేగం ఆర్ స్పీడ్ ఏమని ఇచ్చారు, మనకు డిస్టెన్స్ డివైడెడ్ బై టైం ఇచ్చారు కదా. సో డిస్టెన్స్ ఎంత 300 కిలోమీటర్లు బై టైం ఎంత 4 గంటలు. సో ఇది మనం చేస్తే మనకు సింపుల్గా 75 కిలోమీటర్ పర్ గంట వస్తుంది. సో ఇది రెండవ రైలు వేగం. కానీ వాడేమి ఇచ్చాడు, వేగంలో నిష్పత్తి 5:6 ఇచ్చాడు. వేగంలో నిష్పత్తి అంటే స్పీడ్ ఆఫ్ ద ఫస్ట్ ట్రైన్ ఈస్టు స్పీడ్ ఆఫ్ ద సెకండ్ ట్రైన్, 2 వేగంలో నిష్పత్తి 5:6. అంటే మనకు ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి ఇది 5x అనుకోండి, ఇది 6x అనుకోండి. సో అతను ఇచ్చింది రెండవ రైలు వేగం కదా, రెండవ రైలు వేగం అంటే 6x ఇచ్చాడు, ఎంత 75 కిలోమీటర్ పర్ గంట. సో అతను అడుగుతుంది ఏంటిది మొదటి రైలు వేగం. మొదటి రైలు వేగం అంటే 5x ఈక్వల్ టు ఎంత
సో మనకు సింపుల్గా 5 × 75/6 వస్తుంది. మీరు ఇంకా సింప్లిఫై చేస్తే 325 అండ్ 3 2s కాబట్టి 25 × 5 అంటే 125/2, అది సింప్లిఫై చేస్తే 62.5 కిలోమీటర్ పర్ గంట వస్తుంది. అంటే మనకు క్లియర్గా సెకండ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అయిపోతుంది. ఇందులో ఏంటంటే ఫస్ట్ మనం స్పీడ్ ఆఫ్ ద సెకండ్ ట్రైన్ చేసాం, దాని నుంచి మళ్ళీ మనం స్పీడ్ ఆఫ్ ద ఫస్ట్ ట్రైన్కి ఆ రేషియోస్ని వాడుకొని నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతుంది అది. సో నెక్స్ట్ క్వశ్చన్, 140 మీటర్ల వ్యాసార్థం గల వృత్తాకారపు గోడ గోడ మీద ఒక మోటార్ సైక్లిస్ట్ 54 కిలోమీటర్లు పర్ గంట వేగంతో 2 రౌండ్లు ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుంది? ఒక వృత్తాకారపు గోడ, ఇది వృత్తాకారపు గోడ అనుకోండి. సో ఆ గోడ యొక్క వ్యాసార్థం ఇచ్చాడు, వ్యాసార్థం R వచ్చేసి 140 మీటర్లు. సో అతను ఏమంటున్నా అంటే ఈ లెట్సే ఇక్కడ స్టార్ట్ అయ్యాడు అనుకోండి, అతను మొత్తం ఆ గోడ చుట్టూ 1 రౌండ్ తర్వాత 2 రౌండ్లు, సో ఇట్లా 2 రౌండ్లు వేయడానికి ఎంత సమయం పడుతుంది అన్నాడు. సో ఎంత సమయం పడుతుందంటే మనం ఇంతకుముందు చూసినట్టు సమయం అంటే ఏమని ఇచ్చాం, డిస్టెన్స్ బై స్పీడ్. సో అతను ఎంత దూరం ప్రయాణించాడు, ఎంత స్పీడ్తో ప్రయాణించాడని చూడాలి. స్పీడ్ అంటే మనకు ఆల్రెడీ 54 కిలోమీటర్లు పర్ గంట ఇచ్చారు. సో మనం ఆన్సర్ ఎందులో ఉంది, సెకండ్లలో ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ కిలోమీటర్ పర్ గంటని మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలి. సో అప్పుడు ఏం చేస్తారు, స్పీడ్ ఈక్వల్ టు 54 ఇంటూ దేంతో మల్టిప్లై చేస్తారు, కిలోమీటర్ పర్ గంట నుంచి మీటర్ పర్ సెకండ్కి 5/18 మీటర్ పర్ సెకండ్ రాస్తాం. సో చేస్తే 18తో 3 టైమ్స్ పోతుంది, 15 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. సో మనకు కావాల్సిన స్పీడ్ వచ్చింది. మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఓన్లీ ఒక డిస్టెన్స్ ఒకటి కనిపెడితే సరిపోతుంది. సో డిస్టెన్స్ అంటే అతను సర్క్యులర్ గోడ మీద వెళ్తున్నాడు, వృత్తాకారపు గోడ. ఈ వృత్తాకారపు గోడ మీద ఇది మొత్తం అంటే నథింగ్ బట్ వృత్తం చుట్టుకొలత. సో వృత్తం చుట్టుకొలత ఆర్ సర్కంఫరెన్స్ సి అని చూసుకుంటే ఆ చుట్టుకొలత అని రాసుకోండి. సో ఆ చుట్టుకొలత వచ్చేసి ఎంత, 2π × r. సో వృత్తం చుట్టుకొలత 2πr కాబట్టి ఎంత వస్తుంది, 2 × π అంటే 22/7, రేడియస్ ఆర్ ఆ వ్యాసార్థం ఎంత 140. సో 2 టైమ్స్ చేస్తే ఎంత వస్తుంది 20. సో వచ్చేసి మనకి 880 మీటర్స్ వస్తుంది. బట్ అతను అన్నాడు 2 రౌండ్లు అన్నాడు. 2 రౌండ్లు అంటే డిస్టెన్స్ ఎంత వస్తుంది, 1 రౌండ్ వేయడానికి 880, 2 రౌండ్లు అంటే 2 × 880. దీన్ని ఏం సింప్లిఫై చేయకండి, ఇంతే ఉంచండి. అతను అడిగింది ఏంటిది, టైం కదా. సో టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ వచ్చేసి 2 × 880 మీటర్స్ బై స్పీడ్ వచ్చేసి 15 మీటర్ పర్ సెకండ్. సో ఈ మీటర్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో తర్వాత 5తో చేస్తే 5 3s, తర్వాత 5 17s 85, 30 మిగులుతుంది కాబట్టి 6. సో మనకి 332 6 × 2 అంటే 340 352. సో 352/3 సెకండ్స్ వస్తుంది. మీరు ఇంకా సింప్లిఫై చేస్తే సో 3తోని 117 టైమ్స్ పోతుంది, పక్కన 1/3 ఉంటుంది. సో ఆ 1/3ని కూడా సింప్లిఫై చేస్తే 0.33 సెకండ్స్ వస్తుంది. సో నథింగ్ బట్ మన 4th ఆప్షన్. ఇక్కడ ఏంటంటే నార్మల్ క్వశ్చన్స్కి ఈ క్వశ్చన్కి డిఫరెన్స్ ఏంటంటే జనరల్గా అయితే మనకు స్పీడ్ కన్వర్షన్ అనేది చాలా నార్మల్ థింగ్. ఇక్కడ ఎక్స్ట్రా ఏమి ఇచ్చాడంటే అది వృత్తాకారపు గోడని ఇవ్వడం వల్ల మీరు దాని చుట్టుకొలత చేయాల్సి వస్తుంది. నార్మల్గా డిస్టెన్స్ ఇస్తే పర్లేదు, దూరం ఇస్తే, కానీ ఇక్కడ వృత్తాకారపు గోడ అనేసరికి చుట్టుకొలత కోసం మీకు ఈ 2πr అనే ఫార్ములా కూడా తెలిసి ఉండాలి. ఆ ఫార్ములా తెలిసిన తర్వాత 2 సార్లు కాబట్టి 2 × 880, తర్వాత రిమైనింగ్ అంతా మన రెగ్యులర్ ప్రాసెస్లోనే జరుగుతుంది. సో తర్వాత క్వశ్చన్, ఒక వ్యక్తి కొంత దూరాన్ని కొంత వేగంతో ప్రయాణించాను. అతను 3 కిలోమీటర్లు పర్ గంట ఎక్కువ వేగంతో వెళ్ళి ఉంటే 4 గంటల్లో ప్రయాణం పూర్తయ్యేది. ఒకవేళ 2 కిలోమీటర్లు పర్ గంట తక్కువ వేగంతో వెళ్ళి ఉంటే 8 గంటలు పట్టేది. అతను ప్రయాణించిన దూరం ఎంత? ఇక్కడ మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేస్తే అతను మొదటి దానిలో కొంచెం ఎక్కువ వేగంతో వెళ్తే 4 గంటలు పట్టింది, సెకండ్ టైంలో కొంచెం తక్కువ వేగంతో వెళ్తే 8 గంటలు పట్టింది. బట్ అతను గుర్తుంచుకోవాల్సిన ఫ్యాక్ట్ ఏంటంటే 2 కేసుల్లో అతను ప్రయాణించిన దూరం అనేది సేమ్. సో మనకు దూరం అంటే ఏంది, స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ ఏంటంటే 2 కేసుల్లో ప్రయాణిస్తున్న దూరం అనేది సేమ్ కాబట్టి మనం ఏమని రాయొచ్చు అంటే S1T1 = S2T2 అని రాయొచ్చు. ఇప్పుడు ఫస్ట్ కేసులో స్పీడ్ ఎంత మనకు తెలియదు, కానీ ఏమంటున్నాడు 3 కిలోమీటర్లు పర్ గంట ఎక్కువ వేగంతో.
అంటే మనం ఏమనుకుందామంటే సో మామూలు స్పీడ్ లేకుంటే మామూలు ఒరిజినల్ వేగం వచ్చేసి అతని ప్రయాణం చేసిన దూరం అడిగాడు, మామూలు వేగం వచ్చేసి మనం ఎస్ అనుకున్నాం. సో అనుకుంటే ఫస్ట్ దానిలో ఏమన్నాడు 3 km/గంట ఎక్కువ వేగం, అంటే స్పీడ్ ఎంత అవుతుంది S+3 అవుతుంది. సో టైం ఎంత ఇచ్చాడు 4 గంటలు అన్నాడు. సో 4 రాసుకోండి. సెకండ్ కేసులో ఏమన్నాడు 2 km/గంట తక్కువ వేగం, అంటే స్పీడ్ ఎంత S-2. సో ఎంత టైం పట్టేది అన్నాడు 8 గంటలు. సో 4తో అంటే ఇది 2 సార్లు పోతుంది. సో ఇది S+3 = 2S-4. సో సింప్లిఫై చేస్తే మనకి S = 7 km/గంట వస్తుంది. సో స్పీడ్ అనేది 7 km/గంట కాబట్టి మనకు వాడు స్పీడ్ అడగట్లేదు, వాడు అడుగుతుంది ఏంటిది డిస్టెన్స్ అడుగుతున్నాడు. డిస్టెన్స్ అడిగితే మీరు సింపుల్గా స్పీడ్ ఇంటూ టైంకి వెళ్ళిపోండి. సో స్పీడ్ ఇంటూ టైం అంటే మీరు ఐదర్ S1T1కి వెళ్ళొచ్చు, లేకుంటే S2T2 కైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు S1T1కి వెళ్ళారనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది డిస్టెన్స్ S+3 × 4 కదా ఈ కేసులో డిస్టెన్స్. S+3 అంటే 7+3 × 4 ఎంత మనకు స్పష్టంగా 40 కిలోమీటర్లు అనేది మన ఆన్సర్ అవుతుంది. ఒకవేళ నాకు ఇది నచ్చలేదు, నేను S-2 × 8 వేస్తా అన్న అప్పుడు కూడా సేమ్ ఆన్సరే వస్తుంది. ఎందుకంటే S-2 ఎంత 7-2 × 8, ఇక్కడ కూడా మీకు సేమ్ 40 కిలోమీటర్లు వస్తుంది. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 2 కేసులలో అతను ట్రావెల్ చేస్తున్నది సేమ్ డిస్టెన్స్ కాబట్టి సో S1T1 = S2T2 వేస్తాం. అదే ఆ దూరం ఏదైతే ఉందో S1T1 = S2T2 వేసి దాని నుంచి మనం సింప్లిఫై చేస్తాం. వాడు ఒకవేళ వేగం వరకే అడుగుంటే ఇక్కడ వరకు చేసి ఆపేయచ్చు, బట్ వాడు దూరం కూడా అడుగుతున్నాడు కాబట్టి ఒక్క స్టెప్ ఎక్స్ట్రా చేయాల్సి వస్తుంది. అది తర్వాత ఒక రైలు వెళ్ళినప్పుడు వేగం దాని తిరుగు ప్రయాణం వేగం కంటే 30% ఎక్కువ. వెళ్ళడానికి మరియు తిరిగి రావడానికి గమ్యస్థానంలో 1 గంట ఆగడానికి మొత్తం కలిపి 16 గంటలు టైం పడుతుంది. ఆ రైలు ప్రయాణం చేసిన మొత్తం దూరం 900 కిలోమీటర్లు అయితే తిరుగు ప్రయాణంలో రైలు వేగం ఎంత? ఇప్పుడు అతను ఏమంటున్నాడు తిరుగు ప్రయాణ వేగం కంటే 30% ఎక్కువ. ఏది వెళ్ళినప్పుడు వేగం అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు 2 ప్రదేశాలు ఉన్నాయి అనుకోండి, ఆ 2 ప్రదేశాల మధ్య ఆ దూరం వచ్చేసి మనం D అనుకుందాం. సో ఈ D అనుకుంటే సో అతను ఏమంటున్నాడు వెళ్ళే అప్పుడు ఒక స్పీడ్తో వెళ్తున్నాడు, రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకో స్పీడ్తో వెళ్తున్నాడు. కానీ ఏమంటున్నాడు తిరుగు ప్రయాణం వేగం కంటే 30% ఎక్కువ. అంటే ఈ తిరుగు ప్రయాణం అప్పుడు స్పీడ్ అనేది మనం S అనుకుంటే ఇప్పుడు అనేది ఏంది 30% ఎక్కువ అన్నాడు కదా, అప్పుడు 130% S అవుతుంది. లేకుంటే మనం 13/10 S అని రాయొచ్చు. తర్వాత చూస్తే వాడేమంటున్నాడు వెళ్ళడానికి తిరిగి రావడానికి మరియు గమ్యస్థానంలో 1 గంట ఆగడానికి మొత్తం కలిపి 16 గంటల సమయం పడుతుంది. ఈ 16 గంటల్లో ఈ 1 గంట ఆగడం తీసివేస్తే మనకు మిగతా రావడానికి పోవడానికి ఎంత టైం పడుతుంది 15 గంటలు టైం పడుతుంది. సో ఇంకేమన్నాడు రైలు ప్రయాణం చేసిన మొత్తం దూరం వచ్చేసి 900 కిలోమీటర్లు అన్నాడు. సో ఈ 900 కిలోమీటర్లకి ఇప్పుడు 15 గంటలు పట్టింది. సో 900 కిలోమీటర్లకి 15 గంటలు పట్టిందంటే స్పీడ్ అనేది ఏంటంటే సేమ్ లేదు. ఇప్పుడు ఇటు వెళ్తుంది కదా, ఇటు వెళ్తున్నప్పుడు ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది D డిస్టెన్స్, స్పీడ్ ఎంత 13/10 S. సో అంటే ఫస్ట్ పట్టిన టైం ఎంత పోవడానికి డిస్టెన్స్ బై తర్వాత స్పీడ్ ఎంత 13/10 S. తర్వాత ఏమన్నాడు సెకండ్ కేసులో T2 సెకండ్ టైంలో ఇది చేయాలంటే అదెంత వస్తుంది సేమ్ డిస్టెన్స్ D బై స్పీడ్ ఎంత S వస్తుంది. ఎందుకంటే పోయేటప్పుడు 13/10 Sతో వెళ్ళాడు, రివర్స్ వచ్చేటప్పుడు మాత్రం Sతో వచ్చాడు. బట్ టోటల్ టైం ఎంత పట్టినట్టు ఆ రెస్ట్ తీసేస్తే 15 గంటలు. సో అంటే ఇంకో కేసు ఏమి ఇచ్చాడు అతను ఆ రైలు ప్రయాణం చేసిన మొత్తం దూరం 900. మొత్తం దూరం అంటే వెళ్ళేటప్పుడు ఒక 450 అందులో సగం, వచ్చేటప్పుడు 450. అంటే ఆ డిస్టెన్స్ D వచ్చేసి 450 వేసుకోవచ్చు మీరు. సో ఎంత వస్తుంది అప్పుడు 450 ఈ 10 పైకి వస్తే × 10/13 × S. సో ఇక్కడ వచ్చేసి 450/S. సో బట్ ఈ 2 సమయాల్ని కలిపితే మనకు ఎంత రావాలి, మనకు వచ్చేసి ఆన్సర్ అనేది 15 గంటలు రావాలి. సో అది మీరు సింప్లిఫై చేయండి. సో 4500/13S + 450
బై ఎస్ ఈక్వల్ టు ఎన్ని గంటలు, 15 గంటలు. సో మీరు ఇంకా సింప్లిఫై చేస్తే 450 కామన్ వస్తుంది బై ఎస్. సో మీకు 1/13 ప్లస్ 1 ఉంటుంది వచ్చేసి 15. సో మీరు సింప్లిఫై చేస్తే 15తో ఇది 30 సార్లు పోతుంది. సో మీరు ఇంకా సింప్లిఫై చేస్తే ఈ ఎస్ అటు పోతుంది. ఎస్ వచ్చేసి 30 ఇంటూ ఇక్కడ ఎంత అంటే 1 + 1/13 ఉంది కదా, 14/13, లేకుంటే 420/13 వస్తుంది. ఓకే, సో దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏముందంటే, సో ఒక రైలు వెళ్ళినప్పుడు వేగం దాని తిరుగు ప్రయాణ వేగం కంటే 30% ఎక్కువ. సో వెళ్ళడానికి మరియు తిరిగి రావడానికి గమ్యస్థానంలో 1 గంట ఆగడానికి మొత్తం కలిపి 16 గంటల సమయం పడుతుంది. ఆ రైలు ప్రయాణం చేసిన మొత్తం 450 కిలోమీటర్లు అయితే తిరుగు ప్రయాణంలో వేగం, ఆ రైలు యొక్క వేగం ఎంత? ఇప్పుడు 900 కిలోమీటర్లు అనేది ఆ రైలు ప్రయాణం చేసిన మొత్తం దూరం. అంటే ఒక ప్లేస్ ఏ నుంచి ఇంకో ప్లేస్ బికి సో ఇటు వెళ్ళింది, మళ్ళీ తర్వాత రివర్స్ వచ్చింది. సో మొత్తం రైలు ప్రయాణం చేసిన మొత్తం దూరం 900 అంటే, సో వెళ్ళడానికి అందులో సగం వెళ్ళి ఉంటుంది కదా, సో 450 కిలోమీటర్లు. సో రివర్స్ వచ్చినప్పుడు అంటే ఇటు వెళ్ళినప్పుడు 450, ఈ రివర్స్ వచ్చినప్పుడు కూడా 450, ఎందుకంటే సగం సగం. ఎందుకంటే ఒకవేళ సగం సగం లేకుంటే వాడు స్పెసిఫై చేస్తాడు. అంటే ఇప్పుడు నువ్వు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళి మళ్ళీ విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నావు అంటే సో డిస్టెన్స్ అనేది సేమే, జనరల్గా చేంజ్ అవ్వదు. తర్వాత ఏమన్నాడు, సో మొత్తం కలిపి 16 గంటల సమయం. ఈ 16 గంటల్లో వెళ్ళడానికి రావడానికి సమయం ఉంది, అది కాకుండా 1 గంట ఆగడానికి. సో ఈ గంట ఆగడం తీసేసామనుకోండి, అప్పుడు మనం టోటల్ మొత్తం సమయం ఎంత ఉంటుంది, అప్పుడు ఈ గంట తీసేస్తే 15 గంటలు ఉంటుంది. సో ఇది మొత్తం సమయం మొత్తం కలిపితే వెళ్ళడానికి ప్లస్ రావడానికి కలిపి. సో ఇప్పుడు వెళ్ళే అప్పుడు 450 కిలోమీటర్లు దూరం పోతుంది. సో వాడి స్పీడ్ ఏమన్నాడు, ఇది వెళ్ళే అప్పుడు తిరుగు ప్రయాణం కన్నా 30% ఎక్కువ అన్నాడు. ఇప్పుడు అంటే తిరుగు ప్రయాణం అప్పుడు ఒక ఎస్ స్పీడ్తో వెళ్ళింది అనుకోండి, సో వెళ్ళే అప్పుడు ఎంత 30% ఎక్కువ, అంటే 130% ఆఫ్ ఎస్తో వెళ్తుంది. లేకుంటే మనం ఏమని రాయొచ్చు అంటే 13/10 ఎస్ అని రాయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే మొత్తం సమయం 15 గంటలు. అంటే మీనింగ్ ఏంటంటే, సో టైం ఫ్రర్ ఏ టు బి, అంటే ఏ నుంచి బీకి వెళ్ళడానికి, ప్లస్ టైం ఫ్రర్ బి టు ఏ, ఈ మొత్తం టైం వచ్చేసి 15 గంటలు అన్నట్టు. ఏ నుంచి బీకి మనకు తెలిసినట్టే టైం అనేది డిస్టెన్స్ బై స్పీడ్ అన్నట్టు. సో డిస్టెన్స్ ఎంత, ఏ నుంచి బీకి 450 బై స్పీడ్ ఎంత 13/10 ఎస్, ప్లస్ బి నుంచి ఏకి డిస్టెన్స్ ఎంత 450 బై స్పీడ్ ఎంత మళ్ళీ ఎస్, ఈక్వల్ టు 15. సో మీరు తర్వాత సింప్లిఫై చేస్తే 15తోనే, సో ఇక్కడ కామన్ ఏం తీయచ్చు, 450/s కామన్ తీస్తే మనకు మిగిలేది ఎంత 1/13/10 ఉంటుంది, అది 10/13 + 1 వస్తుంది, ఈక్వల్ టు 15. సో 15తో చేస్తే ఇది 30 టైమ్స్ పోతుంది. ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే ఎస్ ఈక్వల్ టు 30 ఇంటూ ఇది సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది అంటే 23/13 వస్తుంది. సో లేకుంటే మీరు ఏమని రాయొచ్చు అంటే దీన్ని 23 × 30 అంటే 690/13 కిలోమీటర్లు పర్ గంట రాయొచ్చు. సో మనకు ఆన్సర్ ఇచ్చేటప్పుడు ఏంటంటే దీన్ని ఇంకొక స్టెప్ ఎక్స్ట్రా రాశాడు, ఏమని, సో 13తో చేస్తే 690 ఎన్నిసార్లు పోద్ది, 13తో 5 టైమ్స్ పోద్ది కదా 65, మళ్ళీ ఎంత మిగిలింది 40 మిగిలింది. 40 అంటే 3 సార్లు పోతుంది, 13 3 39 కాబట్టి. సో 53 1/13 కిలోమీటర్లు పర్ గంట ఉంటుంది. అంటే మన ఆన్సర్ ఎంత, స్పష్టంగా మూడో ఆప్షన్ అనేది మన ఆన్సర్. సో అట్లా ఇందులో ఏంటంటే ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అప్ అండ్ డౌన్ సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నాడు, అదొకటి. సో సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే ఆ మొత్తం సమయంలో అతను ఆగిన సమయం తీసేస్తే మనకు 15 గంటలు. సో అది ఏ నుంచి బీకి వెళ్ళడానికి ప్లస్ బి నుంచి ఏకి రావడానికి అని గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఇంకా అది కాకుండా మనకి ఏం అవసరం ఉంటుంది. ఒక వ్యక్తి కారులో 150 కిలోమీటర్లు, రైల్లో 400 కిలోమీటర్లు, మోటార్ సైకిల్పై 50 కిలోమీటర్లు ప్రయాణించాడు. దీనికి 9 గంటల సమయం పట్టింది. రైలు వేగం మోటార్ సైకిల్ వేగానికి 4 రెట్లు మరియు కారు వేగానికి 2 రెట్లు అయితే రైలు వేగం ఎంత? సో రైలు వేగం కదా, మనం ఏమనుకుందామంటే స్పీడ్ ఆఫ్ ద రైల్ అనుకుందాం. సో ఈక్వల్ టు మోటార్ సైకిల్ వేగానికి 4 రెట్లు అంటే స్పీడ్ ఆఫ్ ద మోటార్ సైకిల్ కదా, ఎం అని రాసుకుందాం. ఎన్ని రెట్లు, 4 రెట్లు అన్నాడు కదా, ఇంటూ 4 వేసుకోండి, ఈజ్ ఈక్వల్ టు ఇంకేమన్నాడు కారు వేగానికి 2 రెట్లు అంటే కార్ అంటే స్పీడ్ ఆఫ్ ద కార్ ఎస్సీ తీసుకోండి, దానికి 2 రెట్లు అంటే ఇంటూ 2.
సో అతనే అడుగుతుంది ఏంటంటే రైలు వేగం అంటే స్పీడ్ ఆఫ్ ద రైల్ ఎంత అని అడుగుతున్నాడు. సో కార్లో 150, రైల్లో 400, మోటార్ సైకిల్పై 50తో వెళ్తూ 9 గంటలు టైం పట్టింది. అంటే టైం ఫర్ కార్ ప్లస్ టైం ఫర్ రైల్ ప్లస్ టైం ఫర్ నెక్స్ట్ ఏంటది మోటార్ సైకిల్ టోటల్ వచ్చేసి ఎంత 9 గంటలు పట్టింది. మనకు టైం అంటే యాజ్ యూజువల్గా ఎప్పుడు రాసినట్టు ఏమని రాస్తాం, డిస్టెన్స్ ఆర్ దూరం బై ఆ స్పీడ్ అని రాస్తాం, లేకుంటే దూరం బై ఆ స్పీడ్ అంటే వేగం అని రాసుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు టీసీ అంటే ఏంటిది, అది టైం టేకెన్ ఫర్ కార్. సో దూరం బై వేగం కదా. సో కార్లో ఎంత దూరం ప్రయాణించాడు 150. సో ఏ స్పీడ్తో పోతాడు, స్పీడ్ ఆఫ్ ద కార్ ప్లస్ టైం టేకెన్ ఆన్ రైల్. సో రైల్ అంటే ఎంత దూరం పోయాడు 400 బై దాని కన్సర్న్ స్పీడ్ ఎంత, స్పీడ్ ఆఫ్ ద రైల్ ప్లస్ టైం టేకెన్ ఆన్ మోటార్ సైకిల్ అంటే మోటార్ సైకిల్ మీద 50 కిలోమీటర్లు బై స్పీడ్ ఆఫ్ ద మోటార్ సైకిల్ ఈక్వల్ టు 9. సో మనకి ఇవన్నీ వాల్యూస్ ఏంటంటే వాడు అడుగుతుంది ఏంటిది, అతను అడుగుతుంది రైలు వేగం. సో రైలు వేగం అడిగినప్పుడు మనకు ఈ కార్ స్పీడు మోటార్ సైకిల్ స్పీడ్ ఉండకూడదు. అవి మొత్తాన్ని ఎందుకంటే రైల్లోకి కన్వర్ట్ చేయండి. మొత్తాన్ని రైల్లోకి ఎలా కన్వర్ట్ చేస్తారు, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ ద రైల్లోకి కన్వర్ట్ చేయాలంటే స్పీడ్ ఆఫ్ ద రైల్ ఈక్వల్ టు 4 times స్పీడ్ ఆఫ్ ద మోటార్ సైకిల్ కదా. అంటే స్పీడ్ ఆఫ్ ద మోటార్ సైకిల్ ఎంత వస్తుంది, స్పీడ్ ఆఫ్ ద రైల్ బై 4. తర్వాత నెక్స్ట్ ఏంది, ఈ రెండింటిని కనెక్ట్ చేస్తే మనకేమొస్తుంది, స్పీడ్ ఆఫ్ ద మోటార్ సైకిల్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ ద రైల్ బై 2. సో ఇవి రెండు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఏమొస్తుంది 150 బై స్పీడ్ ఆఫ్ ద రైల్ బై 2 ప్లస్ 400 బై స్పీడ్ ఆఫ్ ద రైల్ యాజ్ ఇట్ ఈజ్ ఉంచండి ప్లస్ 50 బై మోటార్ సైకిల్ స్పీడ్ ఎంత, స్పీడ్ ఆఫ్ ద రైల్ బై 4 ఈక్వల్ టు 9. సో ఇది మీరు సింప్లిఫై చేస్తే 300 ప్లస్ 400 ప్లస్ 200 బై ఎస్ఆర్ ఈజ్ ఈక్వల్ టు 9 వస్తుంది. సో ఇది మీరు ఫర్దర్ సింప్లిఫై చేస్తే ఇది మొత్తం 900, ఇక్కడ 9 ఉంది కాబట్టి 100 కిలోమీటర్ పర్ గంట వస్తుంది. సో అది మనకు ఒకటే ఏంటంటే ఆ ఈక్వేషన్ ఒక్కటి మీరు ఫామ్ చేసుకోగలిగితే మీరు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కానీ చేయొచ్చు. సో దీనికి ఈ క్వశ్చన్కి ఆన్సర్ 100. సో తర్వాత బెంగళూరు హైదరాబాద్ స్టేషన్ల మధ్య దూరం 720 కిలోమీటర్లు. ఒక రైలు బెంగళూరులో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి గంటకు 100 కిలోమీటర్ సగటు వేగంతో హైదరాబాద్ వైపునకు వెళ్తుంది. మరొక రైలు హైదరాబాద్లో మధ్యాహ్నం 2:30 గంటలకు బయలుదేరి గంటకు 120 కిలోమీటర్ల సగటు వేగంతో బెంగళూరు వైపునకు వెళ్తున్నది. సో అయితే రెండు రైళ్ళు కలిసినప్పుడు సమయం. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనకు ఒక చిన్న కాన్సెప్ట్ యూజ్ అవుతుందండి. ఆ చిన్న కాన్సెప్ట్ ఏంటంటే సాపేక్ష వేగం. సో ఆ సాపేక్ష వేగం అనేది ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు రెండు వస్తువులు ఒకటే డైరెక్షన్లో, ఒకటి ఎక్స్ స్పీడు ఒకటి వై స్పీడ్తో వెళ్తున్నాయి అనుకోండి. సో ఆ ఒకటే డైరెక్షన్లో వెళ్ళినప్పుడు ఆర్ ఒకే దశలో వెళ్ళినప్పుడు సాపేక్ష వేగం వచ్చేసి ఎక్స్ మైనస్ వై. ఇక్కడ మనం ఏంటంటే బై డిఫాల్ట్ ఎక్స్ గ్రేటర్ దాన్ వై అని తీసుకుంటున్నాం. తర్వాత అదే రెండు వస్తువులు అపోజిట్ డైరెక్షన్లో వెళ్ళాయి, ఒకటి ఎక్స్ ఒకటి వై. సో ఇలాంటి సందర్భాల్లో సాపేక్ష వేగం ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. సో మనం జనరల్గా అయితే ఏమని రాస్తాం, దూరం ఈజ్ ఈక్వల్ టు కాలం ఇంటూ వేగం అని రాస్తాం జనరల్గా అయితే. బట్ ఇలా ఎప్పుడైతే రెండు వస్తువులు కానీ రెండు రైళ్ళు కానీ కార్లు కానీ ఏదైనా కానీ ఇన్వాల్వ్ అయినప్పుడు మనకు సాపేక్ష వేగం అనే కాన్సెప్ట్ యాడ్ అవుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఆ దూరం ఈజ్ ఈక్వల్ టు కాలం ఇంటూ వేగం అని రాసాం కదా, కాలం సేమ్ ఉంచండి, వేగం బదులు ఏంటంటే సాపేక్ష వేగం తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ సాపేక్ష వేగాన్ని ఏంటంటే ఇంగ్లీష్లో వీ కాల్ ఇట్ యాజ్ రిలేటివ్ స్పీడ్. సో ఈ రిలేటివ్ స్పీడ్ని మనం ఆర్ఎస్ అని రాసుకున్నాం. సో ఇట్లా మనం జనరల్గా అయితే డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం రాసినప్పుడు ఇట్లా సాపేక్ష వేగం వచ్చిన ప్రతిసారి డిస్టెన్స్ ఈక్వల్ టు రిలేటివ్ స్పీడ్ ఇంటూ టైం రాద్దాం. సో అలా రాస్తే మన క్వశ్చన్స్ ఏంటంటే మనకు తొందరగా చేయొచ్చు. సో సాపేక్ష వేగం కనుక్కోవడానికి ఒకటే ఏంటంటే అవి ఒకటే దిశలో వెళ్తున్నాయా లేకుంటే అపోజిట్ దిశలో వెళ్తున్నాయా అనేది మనం కనిపెట్టాలి. సో దాన్ని బట్టి మనం క్వశ్చన్స్ చూద్దాం. ఇప్పుడు ఇది బెంగళూరు అనుకోండి, ఇది హైదరాబాద్ అనుకోండి. ఈ రెండింటి మధ్య దూరం ఎంత,
720 కిలోమీటర్లు. సో దీనిలో అతను ఏమన్నాడు, బెంగళూరులో మధ్యాహ్నం 3 గంటలకి. సో ఇక్కడ 3 గంటలు మధ్యాహ్నం కాబట్టి 3 PM అనుకుందాం. తర్వాత ఏ స్పీడ్తో వెళ్తుంది ఇది, 100 km/గంట స్పీడ్తో వెళ్తుంది ఇటు. ఇంకోటి ఏమన్నాడు, హైదరాబాద్లో నుంచి మధ్యాహ్నం 2:30కే బయలుదేరిందంట. సో ఇది ఏ స్పీడ్తో వెళ్తుంది, 120 km/గంట స్పీడ్తో వెళ్తుంది. సో తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, 2:30 ఇది 3 గంటలకి. సో ఇది 2:30 PM, ఇది 3 కాబట్టి ఫస్ట్ ఏంటంటే ఒక 3 o'clockకి ఇది ఎక్కడ ఉంటుందో చూద్దాం. సో ఇది 3 PMకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. సో డిస్టెన్స్ అంటే మనకు నథింగ్ బట్ స్పీడ్ ఇంటూ టైం కదా. స్పీడ్ ఎంత, 120 km/గంట ఇంటూ టైం ఎంత, ½ an hour ఆర్ ½ గంట. అంటే ఎంత వస్తుంది మనకు, 60 కిలోమీటర్లు వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 60 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ టైం 3 అయింది, ఇక్కడ టైం 3 అయింది. సో ఈ టైం ఈక్వల్ అయిపోయిన తర్వాత రెండు ఇటు, ఇదేమో ఇటు వెళ్తుంది, ఇదేమో ఇటు వస్తుంది. మధ్యలో ఏదో ఒక పాయింట్ దగ్గర కలుసుకుంటాయి. సో ఆ మధ్యలో ఏ పాయింట్ దగ్గర కలుసుకుంటాయి, ఏ టైంకి కలుసుకుంటాయి అని అడుగుతున్నాడు. సో మనం ఇందులో చేయాల్సిన ఒకటి ఏంటంటే, మొత్తంలో 60 కిలోమీటర్లు అయిపోయింది కాబట్టి 720లో మిగిలిన దూరం ఎంత ఉంటుంది, 660 కిలోమీటర్లు ఉంటుంది. సో మనం ఇక్కడ ఒకటేమో 100 స్పీడ్తో పోతుంది, ఇంకొకటేమో ఇక్కడ నుంచి వెళ్ళేది 120 స్పీడ్తో వెళ్తుంది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, రెండు ఆబ్జెక్టులు ఏ డైరెక్షన్లో వెళ్తున్నాయి, ఇక్కడ అపోజిట్ డైరెక్షన్లలో వెళ్తున్నాయి. సో ఇట్లా అపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిన ప్రతిసారి ఏమని తీసుకోవాలి మిమ్మల్ని, దూరం ఈక్వల్ టు ఆ సాపేక్ష వేగం ఇంటూ కాలం. సో ఆ దూరం అనేది 660 కిలోమీటర్లు ఈక్వల్ టు సాపేక్ష వేగం. అపోజిట్ డైరెక్షన్ కాబట్టి మనం సాపేక్ష వేగం ఆ రిలేటివ్ స్పీడ్ ఏం తీసుకుంటాం, యాడ్ చేస్తామా సబ్ట్రాక్ట్ చేస్తామా, సింపుల్గా యాడ్ చేస్తాం. అంటే 100 + 120 చేస్తే 220 km/గంట వస్తుంది. ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో 220 km/గంట ఇంటూ కాలం. సో మనం ఇది సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది, కిలోమీటర్స్ పోతాయి. సో 220 అంటే 3, ఈ గంటలు అడిపోతే కాలం వచ్చేసి 3 గంటలు. ఈ 3 గంటలు అనేది ఎక్కడి నుంచి, ఆ 3 గంటలు 3 PM దగ్గర నుంచి 3 గంటలు. సో అంటే ఎంత అవుతుంది, 6 PM అవుతుంది. 6 PM అంటే సాయంత్రం 6 గంటలకి. సో మనకు ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. సో మనం ఇందులో ఒక కాన్సెప్ట్ చేసింది ఏంటంటే, రెండింటిది టైం ఈక్వల్ చేసాం. 3 PM, ఇక్కడ కూడా 3 PM. ఎందుకంటే అదే టైంలో రెండు ఒకదాని వైపు ఇంకొకటి అపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి కాబట్టి, సో అక్కడి వరకు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో ఫైండ్ అవుట్ చేసి, ఆ రిమైనింగ్ ఏదైతే దూరం ఉందో ఆ దూరాన్ని ఆ సాపేక్ష వేగం కాన్సెప్ట్ వాడి మనం చేసాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక మోటార్ కార్ 70 km/గంట వేగంతో మొదలై ప్రతి 2 గంటలకి 10 km/గంట వేగాన్ని పెంచుకుంటుంది. కారు 360 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించడానికి పట్టే కాలం. ఇప్పుడు ఇది ఇంకా ఈజీ క్వశ్చన్ అండి. 70 km/గంట కదా. సో ప్రతి 2 గంటలకి 10 km/గంట వేగం పెంచుకుంటుంది. అంటే మొదటి 2 గంటల్లో ఎంత దూరం ప్రయాణిస్తుంది, 70 km/గంట ఇంటూ 2 గంటలు వేస్తే 140 కిలోమీటర్లు అవుతుంది. సో ఈ 2 గంటల తర్వాత ఏం కావాలి, దాని వేగం అనేది 10 km/గంట పెరగాలి. సో 70 km/గంట ఉన్నది, ఇప్పుడు ఎంత అవుతుంది, 80 km/గంట అవుతుంది. సో ఇప్పుడు కూడా ఒక 2 గంటలు ట్రావెల్ చేసింది అనుకుందాం. అప్పుడు ఎంత వస్తుంది మనకి, 160 కిలోమీటర్లు వస్తుంది. అంటే మొత్తం ఎంత ట్రావెల్ చేసింది ఇప్పటికే, ఇది 140, ఇది 160 అంటే 300 కిలోమీటర్లు అయిపోయింది మనకి ఇప్పటికి. సో ఈ 300 కిలోమీటర్లు అయిపోయింది, బట్ మనకి ఇంకా డెస్టినేషన్ చేరలేదు. ఎందుకంటే మొత్తం 360 కిలోమీటర్లు చేయాలి. అంటే ఇప్పుడు ఇంకెంత డిస్టెన్స్ మిగిలింది, 60 కిలోమీటర్లు మిగిలింది. సో ఈ 60 కిలోమీటర్లు స్పీడ్ అనేది ఎవ్రీ 2 గంటలకి 10 పెరుగుతుంది కాబట్టి 70 నుంచి 80కి వచ్చింది. 80 నుంచి ఏమవుతుంది, 90 km/గంట అవుతుంది. సో ఈ 90 km/గంటతో 60 కిలోమీటర్లు జర్నీ చేయాలంటే దానికి పట్టే టైం ఎంత, 60/90. సో మనకు చేస్తే 2/3 గంట వస్తుంది. లేకుంటే 2/3 × 60 చేస్తే మనకి 40 minutes వస్తుంది. సో అంటే మొత్తం టైం ఎంత పట్టినట్టు, స్పష్టంగా మీరు చూసుకుంటే ఇక్కడ 2 గంటలు, ఇక్కడ 2 గంటలు, మళ్ళీ ఇక్కడ 40 నిమిషాలు. సో మొత్తం ఎంత, 4 గంటల 40 నిమిషాలు పట్టింది. సో అంటే మనకు ఆప్షన్ వచ్చేసి 3.
సో అట్లా మన సింపుల్గా ఏంటంటే 2 గంటలకి స్పీడ్ పెరుగుతుందని ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. అది తర్వాత ఏ అండ్ బి మరియు స్టేషన్ల మధ్య దూరం 390 కిలోమీటర్స్. ఒక రైలు స్టేషన్ ఏ వద్ద 10 AM-కి 65 km/గంట వేగంతో బయలుదేరి స్టేషన్ బి వైపు ప్రవేశిస్తుంది. వేరొక రైలు స్టేషన్ బి వద్ద 11 AM-కి 35 km/గంట వేగంతో బయలుదేరి స్టేషన్ ఏ వైపు ప్రయాణిస్తుంది. అవి కలుసుకునే సమయం. ఇది మనం ఇంతకుముందు చేసిన ప్రశ్న రెండు ఒకటే టైప్. సో ఏబీల మధ్య దూరం ఇక్కడ కూడా ఎంత ఇచ్చాడు అతను, 390 కిలోమీటర్స్ ఇచ్చాడు. సో ఇటు నుంచి ఎప్పుడు స్టార్ట్ అయింది, 10 AM-కి స్టార్ట్ అయింది. అదే బి నుంచి ఏకి 11 AM-కి స్టార్ట్ అయింది. సో మనం చేయాల్సి ఇక్కడ నుంచి ఏ నుంచి వెళ్ళేదాని స్పీడ్ వచ్చేసి 65 km/గంట. అదే బి నుంచి వెళ్ళేదాని స్పీడ్ వచ్చేసి 35 km/గంట. సో మీరు ఇందులో చేయాల్సింది ఏంటంటే ఇది 10కి ఇది 11కి స్టార్ట్ అయింది కాబట్టి రెండు సమయాలని సేమ్ చేయాలి. అంటే గంటకి 65 కిలోమీటర్లు వేగంతో వెళ్తుంది. సో 11 గంటల వరకు, అంటే 10 గంటల నుంచి 11 గంటల మధ్య గంట సమయం ఉంది కదా. సో ఇది గంటకి 65 కిలోమీటర్లు అంటే ఈ గంటలో కూడా అది 65 కిలోమీటర్లు జర్నీ చేసి ఉంటుంది. సో మొత్తం 390 కిలోమీటర్లలో సో 65 కిలోమీటర్లు అయిపోతే మనకు మిగిలిన దూరం ఎంత, 325 కిలోమీటర్లు. సో ఈ 365 కిలోమీటర్లు. సో ఇక్కడ ఏంటంటే ఇటు నుంచి వెళ్ళేది 65 km/గంట పోతుంది. అదే ఇటు నుంచి వచ్చేది 35 km/గంట. బట్ రెండింటికి ఏంటంటే టైం అనేది సేమ్ 11 దగ్గర స్టార్ట్ అవుతుంది. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే సింపుల్గా మనకు ఇంతకుముందు చేసినట్టే డిస్టెన్స్ ఈక్వల్ టు రెండు ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి రిలేటివ్ స్పీడ్ ఇంటూ టైం వేయండి. డిస్టెన్స్ వచ్చేసి ఎంత, 325 ఈజ్ ఈక్వల్ టు రిలేటివ్ స్పీడ్ అంటే అపోజిట్ డైరెక్షన్ కదా. అప్పుడు ఏం చేస్తాం, 65 + 35 ఎందుకంటే x+y కదా. సో అది ఎంత వస్తుంది, 65 + 25 వేస్తే 100 km/గంట వస్తుంది. సో అది 100 రాయండి ఇంటూ టైం. సో అంటే ఈ సింప్లిఫై చేస్తే మనకు 325/100 లేకుంటే 3.25 గంట వస్తుంది. లేకుంటే 3 గంటలు, సో 0.25 అంటే 1/4 గంట కదా. సో 1/4 గంట అంటే నథింగ్ బట్ 15 minutes. సో ఈ 3 hours 15 minutes అనేది ఎప్పటి నుంచి, ఫ్రమ్ 11 o'clock నుంచి. సో 11 o'clockకి ఈ 3 గంటల 15 నిమిషాలు కలపండి. సో 11 + 3:15 14:15. బట్ రైల్వే ఫాలో అవ్వం కాబట్టి 2:15 PM అని డైరెక్ట్గా రాస్తాం. సో అట్లా. సో ఈ క్వశ్చన్ ఇంతకుముందు క్వశ్చన్ ఒకటే సేమ్. బట్ ఓన్లీ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే ఆ రెండింటి మధ్య ఈ గంట సేపట్లో ఎంత ప్రయాణించింది అని ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది. సో మనకు మిగతా అంతా ఇమ్మెటీరియల్. సో తర్వాత క్వశ్చన్. సో ఏ మరియు బి అనే రెండు పట్టణాల మధ్య దూరం 510 కిలోమీటర్లు. ట్రైన్ T1 గంటకి 50 అండ్ ఏ నుంచి బి 245కి బయలుదేరి బి వైపు వెళ్తుంది. రైలు బండి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో బి నుంచి 135కి బయలుదేరి ఏ వైపుకి వస్తున్న మరో బండి T2ని కలుస్తుంది. సో T2ని కలిసే టైంకి ఆ సమయానికి T1 ప్రయాణించిన దూరం ఎంత. ఇప్పుడు రెండు పట్టణాలు తీసుకోండి, ఇక్కడ ఏ ఇక్కడ బి. సో ఈ రెండు పట్టణాల మధ్య దూరం ఎంత, 510 కిలోమీటర్లు. సో T1 నుంచి వెళ్ళేదాని స్పీడ్ ఎంత, 50 km/గంట. తర్వాత బి నుంచి వెళ్ళేదాని వేగం ఎంత, సో దాని వేగం వచ్చేసి 60 km/గంట. సో తర్వాత ఏమంటున్నాడు, సో ఈ ఏ నుంచి స్టార్ట్ అయిందేమో 245కి స్టార్ట్ అయింది. అదే బి నుంచి స్టార్ట్ అయింది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, 135కి స్టార్ట్ అయింది. అతను ఏమన్నాడంటే T2ని కలిసే టైంకి T1 ప్రయాణించిన దూరం. సో ఈ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇది 135 ఇది 245 కదా. మనం ఫస్ట్ టైమ్స్ని ఈక్వల్ చేయాలి. అంటే 135 నుంచి 245 వరకు మధ్యలో ఉన్న టైం ఎంత చెప్పండి. సో దట్ ఈజ్ నథింగ్ బట్ 1 hour 10 minutes. మనం మొత్తాన్ని గంటల్లో మార్చుకుంటే 1 hour, తర్వాత 10 minutes అంటే 10/60 చేసుకుంటే మనకి 7/6 hours వస్తుంది. సో ఇది టైం. అదే దాని స్పీడ్ ఎంత, ఈ ట్రైన్ది స్పీడ్ ఇక్కడ నుంచి ఫస్ట్ స్టార్ట్ అయింది కదా, దీని స్పీడ్ 60 కదా. సో 60 km/గంట. అంటే అది ప్రయాణించిన దూరం ఎంత, 60 × 7/6 అంటే మనకి ఎంత వస్తుంది, 70 కిలోమీటర్లు వస్తుంది.
సో మనకి 70 కిలోమీటర్లు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 70 కిలోమీటర్లు చేసిన తర్వాత ఇక్కడ 245, ఇక్కడ 245. ఇప్పుడు మనం మళ్ళీ సాపేక్ష వేగాన్ని వాడి ఎంత టైంకి కలుసుకున్నాయో చేసుకోవచ్చు. సో ఇప్పుడు మొత్తం 510లో 70 పోతే మనకు రిమైనింగ్ దూరం ఎంత ఉంటుంది? 440 కిలోమీటర్లు ఉంటుంది. సో మనం ఏంటంటే డిస్టెన్స్ ఈక్వల్ టు రిలేటివ్ స్పీడ్ ఇంటూ టైం కాబట్టి డిస్టెన్స్ వచ్చేసి 440. ఆ రిలేటివ్ స్పీడ్ ఎంత? ఇది 50, ఇక్కడ నుంచి వచ్చేదాన్ని 60 కాబట్టి సో రెండింటిది 50 + 60 చేస్తే 110 వస్తుంది. సో 110 కిలోమీటర్ పర్ గంట ఇంటూ టైం. సో మనం ఇది సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ కూడా కిలోమీటర్స్ ఉంటుందండి. సో 110 అంటే 4 టైమ్స్ పోతుంది. సో ఆ టైం వచ్చేసి మనకి 4 గంటలు వస్తుంది. సో ఈ 4 గంటలు వాడు అడుగుతుంది ఏంటిది? T2ని కలిసే సమయానికి T1 ప్రయాణించిన దూరం. సో అవి మధ్యలో ఎక్కడో కలుసుకుంటున్నాయి కదా. సో ఆ కలుసుకునే టైంకి ఎప్పుడు కలుస్తున్నాయి? ఈ 245 తర్వాత 4 గంటలకి. సో ప్రయాణించే T2ని కలిసే సమయానికి T1 ప్రయాణించిన దూరం అంటున్నాడు. సో T1 అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయినప్పుడు దాని స్పీడ్ ఎంత? 50 కిలోమీటర్లు పర్ గంట. సో అది 4 గంటల్లో ఎంత ప్రయాణిస్తుంది? సింపుల్గా మీరు చూసుకుంటే డిస్టెన్స్ కవర్డ్ బై ట్రైన్ 1 ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ ట్రైన్ 1 ఇంటూ టైం ఎంత? మీరు స్పష్టంగా చూసుకుంటే 50 × 4 200 కిలోమీటర్లు వస్తుంది. సో ఇదే ప్రశ్నలో అతను ఏంటంటే T1 ప్రయాణించిన దూరం కాకుండా T2 ప్రయాణించిన దూరం కూడా అడగవచ్చు. ఒకవేళ T2 ప్రయాణించిన దూరం అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఆల్రెడీ ఇక్కడ 70 కిలోమీటర్లు ప్రయాణించింది, అది కాకుండా ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే ఆ కలుసుకునే పాయింట్ దగ్గరికి ఎంతో కొంత ఈ 4 అవర్స్ కదా మధ్యలో టైము, అది దాని స్పీడ్ వచ్చేసి 60 కిలోమీటర్ పర్ గంట. సో అంటే 1 కిలోమీటర్ గంటకి 60 కిలోమీటర్లు పోతే 4 గంటలకు ఎంత పోతుంది? సో 60 × 4 240 అంటే నథింగ్ బట్ 310 కిలోమీటర్లు పోతుంది. సో అట్లా. సో మనం క్వశ్చన్ బట్టి మనం ప్రొసీడ్ అవుతాం అన్నట్టు. అది. సో వాడు ఇక్కడ చేసింది ఏంటంటే మనం ఇక్కడ వరకు సేమ్ అండి. ఈ టైంని కనిపెట్టేంత వరకు ఇది సేమ్ లాజిక్. ఆ టైంని కనిపెట్టిన తర్వాత ఒకటి ఎక్స్ట్రా స్టెప్ ఏంటంటే డిస్టెన్స్ కోసం స్పీడ్ ఇంటూ టైం వేసాం. సో ఫస్ట్ ట్రైన్కి అయితే ఫస్ట్ ట్రైన్ స్పీడ్ ఇంటూ టైం, సెకండ్ ట్రైన్కి అయితే 70 ప్లస్ ఈ 240 ఎట్లా అంటే సెకండ్ ట్రైన్ స్పీడ్ ఇంటూ టైం. సో అట్లా. సో అకార్డింగ్ టు ద క్వశ్చన్ మనం ప్రొసీడ్ అవుతాం. సో నెక్స్ట్ కుర్రవాడు గంటకు 5 కిలోమీటర్ల వేగంతో బడికి వెళ్తే 20 నిమిషాలు ఆలస్యంగా వెళ్తాడు. మరుసటి రోజు తన వేగాన్ని గంటకు కిలోమీటర్ పెంచుతాయి. సో గంటకు కిలోమీటర్ అంటే 5 వెళ్ళేది అతను 6 కిలోమీటర్లు పర్ గంట వెళ్తే 5 నిమిషాలు ఆలస్యంగా చేరుతాడు. సో అతని ఇంటికి మరియు బడికి మధ్యనున్న దూరం ఎంత? సో ఇలాంటి ప్రశ్నల్ని మనం 2 రకాల అప్రోచ్లలో చేయొచ్చండి. సో మొదటి రకంగా చూసుకుంటే బేసిక్ మెథడ్. బేసిక్ మెథడ్లో ఏంటంటే అతను ఏ స్పీడ్తో వెళ్ళినా ఏ టైంతో అదర్ లేట్ అయినా కానీ లేకుంటే ఎర్లీ అయినా కానీ అతను వెళ్ళేది అనేది ఒకటే దూరం, ఎందుకంటే ఇంటి నుంచి బడికే వెళ్తున్నాడు. సో అంటే మనకు డిస్టెన్స్ అనేది 2 కేసుల్లో సేమ్ అన్నట్టు. సో డిస్టెన్స్ అనేది సేమ్ ఉన్నప్పుడు మనం ఇంతకుముందు చూసినట్టు డిస్టెన్స్ అనేది స్పీడ్ ఇంటూ టైం ఇస్తాం. ఇక్కడ 2 డిస్టెన్స్లు సేమ్ కాబట్టి S1T1 = S2T2 అని రాయొచ్చు. ఫస్ట్ కేసులో స్పీడ్ ఎంత? 5 km/h, టైం ఎంత? 20 నిమిషాలు ఆలస్యంగా. అంటే మనకు నిర్దిష్ట సమయం అంటే యాక్చువల్ టైం తెలియదు కాబట్టి సో ఆ నిర్దిష్ట సమయాన్ని మనం ఏమనుకుందామంటే T అవర్స్ అనుకుందాం, లేకుంటే T మినిట్స్ అని తీసుకోండి. సో నిర్దిష్ట సమయాన్ని మనం T మినిట్స్ అని తీసుకుంటే సో అతను 20 నిమిషాలు ఆలస్యంగా అంటే టైం ఎంత ఉంటుంది? T + 20. సో ఇది నిమిషాలు కదా. సో ఈ నిమిషాలు మన గంటల్లోకి మారిస్తే /60 గంటలని రాయొచ్చు ఈక్వల్ టు. అదే రెండో కేసులో చూసుకుంటే ఏమొస్తుంది? స్పీడ్ ఎంత? స్పీడ్ కిలోమీటర్ పర్ గంట పెంచాడు కదా 6 ఇంటూ అయినా అంత పెంచినా కానీ అతను 5 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళాడంట. అంటే అతను ఎంత టైం తీసుకున్నట్టు? T + 5 నిమిషాల్లో అయితే T + 5 నిమిషాల్లో ఆపచ్చు. పర్ గంటల్లో తీసుకుంటున్నాం కాబట్టి /60. ఇక్కడ గంటల్లో తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఆన్సర్ అనేది కిలోమీటర్లలో ఇచ్చాడు. సో కిలోమీటర్లలో ఇచ్చినప్పుడు ఇది మనం కిలోమీటర్ పర్ గంటలో ఉంది స్పీడ్ అనేది. సో ఇది కూడా గంటల్లో ఉంటే మనకు గంట క్యాన్సిల్ అయిపోయి మనకు కిలోమీటర్ మిగులుతుంది అది.
సో మీరు సింపుల్గా సింప్లిఫై చేస్తే 60 అలాగ పోతుంది. మీరు సింపుల్గా మల్టిప్లై చేస్తే 5t + 100 = 60 + 30. సో ఇది తీసుకొస్తే t = 70 minutes అని వస్తుంది. సో మీరు మనకు కావాల్సింది ఏంటిది, మనకు కావాల్సింది రెండింటి మధ్య దూరం. సో దూరం అంటే డిస్టెన్స్. సో మీరు S1T1 అయినా తీసుకోవచ్చు, లేకుంటే S2T2 అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు S1T1 తీసుకున్నారనుకోండి, ఏమొస్తుంది, 5 × t + 20 అంటే 90/60. సో నథింగ్ బట్ మనకు ఎంత వస్తుంది, ఇది 3 సార్లు, ఇది 2 సార్లు, 15/2 అంటే 7.5 kilometers వస్తుంది. అంటే ఇక్కడ రిమెంబర్ మనం 2 విషయాలు చేసాం. ఒకటేంది, స్పీడ్ ఇంటూ టైం, డిస్టెన్స్ సేమ్ కాబట్టి S1T1 S2T2 సేమ్ అని రాసాం. సో దాని నుంచి మనకు టీ అంటే నిర్దిష్ట సమయం, అంటే యాక్చువల్గా అతనికి ఇంటి దగ్గర నుంచి బడికి వెళ్ళడానికి 70 నిమిషాల టైం పడుతుంది. అది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసాం. సో ఆ టైం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత డిస్టెన్స్ కావాలంటే ఆ స్పీడ్ ఇంటూ టైం వేసి మనకు అల్టిమేట్గా ఆన్సర్ తెచ్చుకున్నాం. ఇది ఒక మెథడ్. ఒకవేళ మీకు ఇది లెందీగా అనిపిస్తే ఇలాంటి క్వశ్చన్స్ చేయడానికి ఒక డైరెక్ట్ ఫార్ములా ఉంది. సో ఆ ఫార్ములా ఏందో చూద్దాం. సో ఈ ఫార్ములా అప్లై చేయడానికి మనకు 2 వేగాలు ఉండాలి. సో మనకు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా 2 వేగాలు ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఆ సమయం ఉంది కదా, ఆ సమయాల మధ్య కొంచెం భేదం ఉండాలి. సో ఆ కాల భేదం ఉండాలి, ఆ టైం డిఫరెన్స్ అనేది. సో అది కాకుండా మనకి ఇంకొకటి ఏముండాలి అంటే, సో ఆ రెండింటి స్పీడ్స్, ఈ కాల భేదం, ఇంకొకటి ఏంటంటే ఆ దూరం అనేది ఏదైతే ఉందో అది ఫిక్స్డ్ ఉండాలి, లేకుంటే కాన్స్టెంట్ ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆ దూరానికి ఏంటంటే డైరెక్ట్ ఫార్ములా ఏమి ఇచ్చారంటే, ఆ వేగాల లబ్ధం బై వేగాల భేదం ఇంటూ ఆ కాలభేదం బై 60. సో ఈ కాలభేదం అనేది మనం జనరల్గా నిమిషాల్లో తీసుకుంటాం. సో ఇప్పుడు ఇక్కడ కూడా చూసుకుంటే వేగాల లబ్ధం ఎంత, 1 5 1 6. సో ఆ రెండింటి మధ్య భేదం ఎంత, 1 ఇంటూ కాలభేదం. ఒక కేసులో 20 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళాడు, ఇంకో కేసులో 5 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళాడు. సో ఈ రెండింటి మధ్య కాలభేదం ఎంత, 15 నిమిషాలు బై 60. సో మనం సింపుల్గా చూసుకుంటే ఇది 1, ఇది 4. సో 30/4 అంటే 7.5 kilometers వస్తుంది. సో ఇలా మీరు డైరెక్ట్గా ఫార్ములా మీద చేసుకోవచ్చు. సో నెక్స్ట్, సో ఇట్లా మీకు ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా మనం ఇదే మెథడ్లో ఫాలో అవుతాం. సో రిమైనింగ్ ఇంకా ఏంటంటే మనకు సరాసరి వేగం మీద, తర్వాత బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అంటే ఆ పడవల మీద, సో రైళ్ళ మీద, ఆ మిగతా క్వశ్చన్స్ అన్నీ మనం తర్వాయి క్లాస్లో చూసుకుందాం. సో దట్స్ ఆల్ ఫర్ ద క్లాస్. థ్యాంక్ యూ.